స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలపై కపట ప్రేమను కురిపిస్తూ అమలు కాని హామీలు గుప్పిస్తుందని విమర్శించారు ఎమ్మెల్యే కోరకంటి చందర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీలను విస్మరించింది అన్నారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారు ఏమయ్యాయంటూ చందర్ ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని చందర్ డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుట్రలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2,500 రూపాయలు మహిళా సోదరుమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నది.